హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మొన్న మీతో చెప్పాను గదా! మన టీ పొడినైతే ల్యాబ్ టెస్ట్‌లో టెస్టింగ్ కోసం అయితే పంపిస్తున్నామని జెప్పేసి. సో, నిన్న టెస్ట్ రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ గూడా చాలా బాగొచ్చాయండి. ఏదైతే మన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఉన్నాయో, వాళ్ళు చేసిన అన్ని టెస్ట్‌లో గూడా మన శాంపిల్ అయితే పాస్ అవ్వడం జరిగింది. ఇది మనకి ల్యాబ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్ అనమాట. సో, మీకు రిపోర్ట్‌కి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్‌ని మీకు ఈ వీడియోలో జత చేస్తాను. సో, మీరు గూడా ఈ రిపోర్ట్ చూడండి. ప్లస్ అంతేకాకుండా ఇది ఏంటంటే జస్ట్ నేనేదో మన ప్రోడక్ట్ గురించి చెప్పడానికైతే కాదు. మీకు బయట మార్కెట్‌లో చాలా రకాల టీ పొడులైతే ఉన్నాయన్నమాట. సో, వాటితో కంపేర్ చేసుకుంటే మన టీ పొడికున్న స్పెషాలిటీ ఏంటనేది మనకి ల్యాబ్ రిపోర్ట్‌తోనే చెప్తుందనమాట. సో, అది మన మిల్మా టీ పొడికున్న బ్రాండ్ యొక్క వాల్యూ అనమాట. సో, మనం ఏది చేసినా సరే జెన్యూన్‌గా చేస్తాము, జాగ్రత్తగా చేస్తాము. సో, అందరికీ కస్టమర్‌కి అయితే ఏదైతే నచ్చుతుందో దాన్నే మనం మన మిల్మార్ట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇది ఓవరాల్‌గా మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని మీ కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.